మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా కోలుకోలేదా? తుంటి గాయానికి చికిత్స తీసుకుని ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్న ఆయన నడిచే పరిస్థితి రాలేదా? తెలంగాణ భవన్ కు సైతం వీల్ చైర్ లోనే వస్తారని చెప్తున్నారు. కారు దిగి పార్టీ ఆఫీస్లోకి వీల్ చైర్ లోకి వెళ్లేందుకు వీలుగా మెట్ల దగ్గర ర్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని సైతం వీల్ చైర్లో ఉండే నిర్వహిస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా కోలుకోలేదా? తుంటి గాయానికి చికిత్స తీసుకుని ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్న ఆయన నడిచే పరిస్థితి ఇంకా రాలేదా? తెలంగాణ భవన్ కు సైతం వీల్ చైర్లోనే వస్తారని చెబుతున్నారు. కారు దిగి పార్టీ ఆఫీస్లోకి వీల్ చైర్లోనే వెళ్లేందుకు వీలుగా మెట్ల దగ్గర ర్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ కు తెలంగాణ భవన్ కు వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ లో అందిస్తారు. సైదులు, చెప్పండి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదా? ఆయన హెల్త్ బులెటిన్ ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా తను రెస్ట్ లోనే ఉన్నాడు. ఆయన ఆ రోజు మన ఎలక్షన్ టైమ్ లో అతను ఓటమి చెందిన తర్వాత తను నేరుగా ఇక్కడ ప్రగతి భవన్ నుంచి తన ఓఎస్డీ ద్వారాగా రాజీనామా లేఖను గవర్నర్ ఇచ్చి వెంటనే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత తను అర్ధరాత్రి 2 గంటల సమయంలో వాష్రూమ్ లో కాలు జారి కింద పడడంతో తుంటి ఎముక ఎరిగినట్టుగా కూడా వైద్యులు గుర్తించారు. వెంటనే పుట్టిన సోమాజి కూడా యశోద హాస్పిటల్ కి వైద్యం తీసుకొచ్చి అక్కడ శస్త్రచికిత్స చేశారు. దాని తర్వాత అతను ప్రస్తుతం అయితే ఇంకా రెస్ట్ లోనే ఉన్నారు. అయితే వాస్తవంగా ఈ నెలలోనే జనవరిలోనే కేసీఆర్ మన తెలంగాణ భవన్కి వస్తారని చెప్పేసి కూడా అందరు భావించారు. అయితే వాస్తవంగా తెలంగాణ భవన్ లో మొదటి నుంచి కూడా అంటే జనవరి 3 నుండి ఈ నెల 22 వరకు కూడా పార్లమెంటరీ సమీక్ష సమావేశాలునే అంటే రాబోయే పార్లమెంటరీ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అయితే అందరూ భావించారు చివరిగా జనవరిలోనే కేసీఆర్ తెలంగాణ భవన్ కొత్తారని చెప్పేసి కూడా అందరు భావించారు. కానీ ఇంకా అతను కొంత రెస్ట్ లోనే ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే వాస్తవంగా ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణ భవన్ కి కేసీఆర్ వస్తారని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు చెప్తున్నారు. అయితే వాస్తవం కేసీఆర్ వస్తున్నప్పుడు తన ఇంకా వీల్ చైర్ కి పరిమితం అయ్యారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దానికి అనుగుణంగా తెలంగాణ భవన్ కు వస్తున్నప్పుడు వీల్ చైర్ ఈజీగా పైకి వచ్చేందుకు కూడా ఒక ర్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ర్యాంప్ ద్వారాగా ఆ వీల్ చైర్ లో కూర్చున్నటువంటి కేసీఆర్ ను కొంతమంది సహాయంతో తను నేరుగా తెలంగాణ భవన్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అందుకని ఆ ర్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. సో ఫిబ్రవరి మొదటి వారంలో కేసీఆర్ వీల్ చైర్ ద్వారా తెలంగాణ భవన్ లోకి అడుగు పెడతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు చెప్తున్నారు. ప్రియా. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.